ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆవిడ దగ్గర బాగానే మేనేజ్ చేశాను. ఇంతకు ముందు ఆవిడ గుళ్ళో నాకు పరిచయం అయినప్పుడు జస్ట్ ముఖ పరిచయంలో నా కొడుకు అవని అనే అమ్మాయిని ప్రేమించాడండి, అందుకే ఇప్పటిదాకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు అని చెప్పాను. దాన్నే మనసులో పెట్టుకొని ఇప్పుడు ఆవిడ ఏదో చెయ్యాలనుకుంటోంది. ఆవిడకు అవకాశం ఇవ్వకుండా చేశాను. ఆవని వేరు ఈ అవని వేరు అని ఆవిడ దగ్గర అబద్ధం చెప్పాల్సొచ్చింది. వేదవతి గారైతే నా మాటల్ని నమ్మారో లేదో అర్థం కావడం లేదు. అమ్మా, ఇంకా నువ్వు అక్కడ ఎక్కువ సమయం ఉండడం మంచిది కాదు. తొందరగా బయలుదేరి వచ్చేసాయి. సరే సత్య. ఇప్పుడు నేను నిలదీసిన ఈమె నిజం చెప్పకుండా దబాయిస్తుంది. తొందరలో అన్ని ఆధారాలతో నిరూపించాలి. అందరికీ వాయనాలు చీరలు సమర్పించుకుంటే వ్రతం పరిపూర్ణమవుతుంది, మనోవాంఛ సిద్ధిస్తుంది. అలాగే పంతులు గారు. అవని విషయంలో అత్తెందుకో ఈరోజు బాగా అసంతృప్తితో కనబడుతుంది కాబట్టి మెల్లిగా నిప్పు రాజేయాలి. అందరికీ వాయినాలు చీరలు సమర్పిస్తేనే వ్రతం పూర్తయినట్టా పంతులు గారు? అంతే కదా నిహారిక, తెలియనట్టు అడుగుతావేంటి? నా బంగారం ఎవరికి ఇంటిస్తోంది? ఇక మొదలు పెట్టండమ్మా. అత్తయ్య, ముందుకు రండి. నిన్నే పిలుస్తుందమ్మా. వినిపించింది. మరి రావేంటి? ముందు అతిథులకు బయట నుంచి వచ్చిన వాళ్ళకి పెట్టండి, నేను తర్వాత అందుకుంటాను. ఎస్, ఖచ్చితంగా చివర్లో అత్త ఏదో ఒక ట్విస్ట్ ఇస్తుంది. వేదవతి గారు, మీరు ఏంటి పెద్ద, అలాగే పెద్ద ముత్తైదు కూడా మీరే. మీ దగ్గర నుంచే మొదలు పెడితే మంచిది కదా. నేనేమనుకోనులేండి. ముందు ఈ ప్రభావతి గారి దగ్గర నుంచే మొదలుపెట్టు. సరే అవని, మీ అత్తయ్య చెప్పినట్టే చెయ్యి. ప్రభావతి గారు రండి. రండి. అక్క, రా అత్తయ్య. నువ్వన్నట్టే అమ్మ చేసింది కదా నానమ్మ, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు?
నానమ్మకు నచ్చని పనేదో ఇక్కడ జరుగుతున్నట్టుంది. అందుకే నానమ్మ మూడీగా ఉంది. అవునవును, అమ్మ మనసు ఏదో విషయంలో బాగా గాయపడినట్టుంది. అందుకే విచారంగా ఉంది. మీ మనసులో ఏముందో బయట పెట్టండి అత్తయ్య. లేదా మనసులో ఉన్నది పేపర్లో రాశానన్నావు కదా, అదన్నం బయటపెట్టు. ఎప్పుడూ లేనిది ఈరోజు మీరు మాకు వింతగా కనిపిస్తున్నారు వేదవతి గారు. అవునండి, ఇదివరకిట్లా మొహంలో నవ్వులేదు. రండి వేదవతి గారు. నీ చేత్తో చీర తీసుకోవడం నాకిష్టం లేదు. ఏమైంది వేదవతి గారు? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీ చిన్న కోడలు ఇంత బాగా వ్రతం ముగించుకుంటే మీరు ఆశీర్వదించాల్సింది పోయి ఇలా మాట్లాడుతున్నారేంటి? దయచేసి ఈ విషయంలో మీరు కల్పించుకోవద్దు. మా అమ్మ అంతే, ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది. మీరేమనుకోకండి, మా అత్త అప్పుడప్పుడు ఈ విధంగానే ప్రవర్తిస్తారు. మీ వ్యక్తిగత విషయాల్లో తలదూర్చటం నాకు మంచిది కాదు. ఇక నేను బయలుదేరుతాను. నిన్న వ్రతానికి మంచిగా ఒప్పుకొని ఇప్పుడు చివర్లో ఇలా ఎందుకు చేసింది? మొత్తానికి అత్తయ్య అవనికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. అవునవును, అవని ఎంతో కష్టపడి వ్రతం చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. అవని ఆపసూపలు పడుతున్నా కాలం కలిసి రావడం లేదు. అవనికి అక్షయ్కు అలాగే జరగాలి. ఈ ఇంట్లో ఉండడం కన్నా ఏ చెట్టు కింద బ్రతకడం హాయిగా ఉంటుందని వాళ్ళకు వాళ్ళే డిసైడ్ అయ్యి ఈ ఇంటి నుంచి పారిపోవాలి.